హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ సంబంధించినవి కాకుండా కెరియర్, జాబ్, బిజినెస్, ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఎవరికైనా సరే ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, సో ఫైనాన్షియల్గా గ్రోత్ ఉన్నా సో డబ్బు నిలబడట్లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, సో డబ్బు రావాలంటే ఏం చేయాలి? సో ఎవరికైనా సరే మనం అప్పు ఇచ్చి ఉంటాం కదా, డబ్బులు ఇచ్చి ఉంటాము, సో డబ్బులు తిరిగి రావట్లేదు తిరిగి రావట్లేదు, మళ్ళీ తిరిగి రావాలి ఆ డబ్బులు అనే దానికి కూడా పరిష్కారం నా దగ్గర ఉంది. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు 100% వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో పాజిటివ్ సిచ్యువేషన్స్, పాజిటివ్ పర్సన్స్ మన లైఫ్లోకి వస్తారు, లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు నెగిటివిటీలో ఉంటూ నెగిటివ్ థాట్స్తో ఉంటే ముందుకు వెళ్ళలేము. అది. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మరి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మరి, స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి? ఓకేనా? సో స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి, ఏంజల్ గైడెన్స్ ఏంటి, మీకు ఈరోజు ఎలా ఉండబోతుందని మనం చూద్దాం. ఓకే. సో ఎప్పుడు అందరూ కూడా హై ఎనర్జీలో ఉండే ప్రయత్నం చేయండి. డిప్రెషన్లోకి అస్సలు వెళ్ళకూడదు. ఓవర్ థింకింగ్ ఇట్లాంటివి మాత్రం చేయొద్దు. హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు రిమైన్ పాజిటివ్, బీ పాజిటివ్. ఓకేనా? పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేద్దాం. టూ ఆఫ్ పెంటికల్స్, 6 of Pentacles, King of Cups, Death card, the World, Ace of Pentacles, the Magician, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో మనము చూద్దాం మరి, ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం. సో పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉంటారో, జనరల్గా సో ఎక్కువగా మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే మీ లవ్డ్ అనే విషయంలో ఏదో సమ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే జరగబోతుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ అయితే జరగబోతుంది, ఏదో డిస్కషన్ జరగబోతుంది. అంటే ఈరోజు మీ లవ్డ్ వన్ విషయంలో ఏదో హార్ట్ బ్రేక్ అయితే జరగబోతుంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే గొడవలు అయితే పెట్టుకోవద్దు. అది ముఖ్యంగా ఫైనాన్షియల్కు సంబంధించే ఉంది. సో ఒక మనీ మ్యాటర్ సంబంధించిన విషయంలో మీ లవ్డ్ వన్ మీరు ఎక్కువగా ఇష్టపడే మీ పార్ట్నర్తో గొడవ అయ్యే సిచ్యువేషన్ కనబడుతుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో తెలియబోతుంది అనేది కూడా ఇక్కడ డెఫినెట్గా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా తెలియబోతుంది మీ ఇద్దరి మధ్యలో. సో మీకు హార్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది డెఫినెట్గా. సో సమ్ చాయిసెస్ ఉన్నాయి అని ఈరోజు రివీల్ సమ్ చాయిసెస్ ఉన్నాయి అనేది ఈరోజు రివీల్ అవ్వబోతుంది. ఒకవేళ డౌట్ఫుల్గా ఏమైనా ఉంటే ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అది మాత్రం డెఫినెట్గా కనబడుతుంది. సో ఇంకోటి వచ్చేసి హార్ట్ బ్రేక్ అవుతుందని అయితే కనబడుతుంది. ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైనా కావచ్చు, వేరే అదర్ రిలేషన్ కూడా కావచ్చు. ఓకేనా? సో లవ్ రిలేషన్ అయినా కావచ్చు, సో సింగిల్ పేరెంట్ అయినా కావచ్చు, సింగిల్ మదర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది లవ్ రిలేషన్ అయినా కావచ్చు, అది లవ్ రిలేషన్ అయినా కావచ్చు మీ పార్ట్నరు,
సో మీ ఇద్దరి మధ్య ఒక కంఫర్టబిలిటీ అయితే లేదనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది. ఒక కంఫర్టబిలిటీ లేదు, కంఫర్టబిలిటీ జరగలేదు, ముందు నుంచి కూడా సరిగా లేదు, డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇక్కడ డెఫినెట్గా, ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య కంఫర్టబిలిటీకి సంబంధించి డిస్ప్యూట్స్ ఉన్నాయి, కంఫర్టబిలిటీ కూడా బాగా లేదు, ముందు నుంచి కూడా సరిగా ఒక కంఫర్టబిలిటీ, ఒక సస్టైనబిలిటీ లేదు, టుగెదర్నెస్ అనేది లేదు. సో మెంటాలిటీ మ్యాచ్ కాదు మీ ఇద్దరికి. ఇక్కడ చాలామంది కూడా కొంతమంది టిన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు, కొంతమంది సోల్మేట్ ఎనర్జీలో ఉన్నారు, డెఫినెట్గా కనబడుతుంది. సో ఇంకా వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, కెరియర్ పరంగా కూడా అవకాశాలు మీకు వెతుకుంటూ వస్తాయి. ఖచ్చితంగా మీకు ఏదో ఆఫర్ రాబోతుంది, డెఫినెట్గా ఫైనాన్షియల్కి సంబంధించి ఒక బిజినెస్ ఆఫర్ ఏదో రాబోతుంది మీకు. సో అవకాశం అయితే ఏదో బిజినెస్ సంబంధించి మీ దగ్గరికి వెతుక్కుంటూ రాబోతుంది. సో అవకాశాలను అందిపుచ్చుకోండి, అవకాశాలను యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాని గురించి కొంచెం ఆలోచించి ఒక స్టెప్ తీసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు, ఓకేనా? అది. సో ఇక్కడ ఈరోజు అలా ఉంది మీకు, అంటే ఆలోచించి స్టెప్ తీసుకోండి, అవకాశాలు వస్తున్నాయి అందిపించుకోండి ఈరోజు. ఒకవేళ అంటే హార్డ్ వర్క్ చేయండి, ఒక టీం వర్క్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే మాత్రం, ఎక్కడైనా ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయి ఉంటే అలాంటి దగ్గర సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో ఆల్రెడీ జాబ్ వచ్చి ఒక జాబ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది డెఫినెట్గా. కాంబినేషన్ అక్కడ మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఉంది, ప్రేమ ఉంది, అంతా దొరుకుతుంది. సో కాంబినేషన్ అంటే మీరు కాంబినేషన్ అయ్యి, అంటే మీరు కంబైండ్ అయ్యి కింది వాళ్ళతోనో పైన వాళ్ళతోనో మీరు మెడ్జ్ అయ్యి ఒక ప్యాచప్ అయ్యి మీ అందరి మధ్య కలిసిపోయి ఒక టీం వర్క్ లాగా ఏదైనా వర్క్ కానీ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేస్తారు. అదైతే ఇక్కడ కనిపిస్తుంది. మరియు ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఆల్రెడీ స్టెబిలిటీ లేదు, ఒక జాబ్ లేదు అనే వాళ్ళకు అవకాశాలు రాబోతున్నాయి. అంటే కొంతమందికి ఎలా ఉందంటే, ఇక్కడ కొంతమందికి జాబ్ ఆర్ కెరియర్ పరంగా గ్రోత్ లేదు అనే వాళ్ళకి కూడా ఈరోజు చాలా అవకాశాలు రాబోతున్నాయి డెఫినెట్గా. అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే, మేబీ కొంతమంది వచ్చేసి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ కాబోతున్నాయి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు వస్తుంది. ఇంటర్వ్యూస్ వచ్చేసి అది రేపు 6 ఎల్లుండి షెడ్యూల్ అవుతాయి, కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు మెయిల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, ఏదైనా ఒక సోషల్ మీడియా ద్వారా కానీ మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది పలానా రోజు అని చెప్పేసి మీకు ఈరోజు ఒక మెసేజ్ అనేది రాబోతుంది, కొంతమంది జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మాత్రం. ఓకే, సో ఒక జాబ్ లేదా అనే వాళ్ళకి మాత్రం అవకాశాలు రాబోతున్నాయి. కెరియర్ పరంగా ఒక స్టెప్ తీసుకోండి, వెళ్ళండి, ఓకేనా? సో ఇంటర్వ్యూస్ వచ్చేసి ఖచ్చితంగా 2-3 డేస్లో మీకు షెడ్యూల్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు మీకు ఏదో ఒక నోటిఫికేషన్ రాబోతుంది, ఓకేనా? సో ఒక స్టెప్ తీసుకోండి, ఇంటర్వ్యూస్ మాత్రం అటెండ్ అవ్వండి. మీకు సక్సెస్ఫుల్ లైఫ్, జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ఈరోజు కానీ రేపు కానీ. సో ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో, అదేవిధంగా ప్రమోషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సాలరీ హైక్ కోసం ఎవరు చూస్తున్నారో, సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళకు. దానికి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళకు ఏదో మెయిల్ రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ ఈరోజు వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు అనమాట. సో కెరీర్ పరంగా వచ్చిన ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టవద్దు, ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మీలో అన్ని రకాల క్వాలిటీస్, ఒక స్కిల్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది కెరియర్ పరంగా. సో సక్సెస్. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. మీలో అన్ని రకాల క్వాలిటీస్, స్కిల్స్, నాలెడ్జ్ ఉంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలరు. సో కాకపోతే మీలో మీరే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. సో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు, ఓకేనా? అస్సలు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి. నేను ఏదైనా చేయగలను, నా దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి, సో ఐ హ్యావ్ ఎ స్కిల్, ఐ హ్యావ్ ఎ క్యాలిబర్ టు అచీవ్ ఎనీథింగ్ అన్నట్టుగా మీరు ఉండండి. సో చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెంట్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, నేను ఏదైనా చేయగలను అనే స్పిరిట్లో ఉండండి. ఎందుకంటే మీలో క్యాపబిలిటీస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండొద్దు, మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. మీరు చిన్న అవకాశమైనా సరే అందిపుచ్చుకోండి. ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. కెరియర్ పరంగా చాలా బాగుంది, రిలేషన్ పరంగా కొంచెం బాగాలేదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే కెరియర్ పరంగా, ఒక జాబ్ పరంగా చాలా బాగుంది. ఒక రిలేషన్షిప్ పరంగా మాత్రమే కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో చూద్దాం.
ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాం. స్పిరిచువల్ గైడెన్స్. నో నీడ్ టు వరీ. మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో డెఫినెట్లీ మీకు చాలా అవకాశాలు అనేది రాబోతున్నాయి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు అవకాశాలు రాబోతున్నాయి, ఉపయోగించుకోండి. రిమైన్ పాజిటివ్. ఎప్పుడు ఇదే చెప్తుంటాను, పాజిటివ్గా ఉండండి. డెఫినెట్గా పాజిటివ్ సిచ్యువేషన్స్, పాజిటివ్ పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు. అన్నీ కూడా కెరీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. సో ట్రస్ట్. డివైన్కి ప్రే చేయండి. డెఫినెట్గా డివైన్కి ప్రే చేయండి. మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మాత్రం ఆ మెడిటేషన్ చేసే టైంలో డివైన్కి ప్రే చేయండి, డివైన్ని నమ్మండి. ఓకేనా? అది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.